సిమ్రాన్. ఇప్పటి తరానికి ఈ బ్యూటీ క్రేజ్ తెలీదు కానీ, అసలు ఒకప్పుడు సిమ్రాన్ అంటే సంచలనం. 90లు, 2000 దశకాల్లో సిమ్రాన్ పేరు మారుమోగిపోయింది. అసలు పోస్టర్పై సిమ్రాన్ కనిపిస్తే చాలు, హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ఎందరో! ఇక 2000 నుంచి 2003 సంవత్సరాలలో సిమ్రాన్ పేరు మామూలుగా మోగలేదు. అసలు సిమ్రాన్ నటిస్తే చాలు, అది పక్కా బ్లాక్ బస్టర్ హిట్ సినిమానే అనే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. కానీ సినీ కెరియర్లో చేసిన ఓ చిన్న తప్పు వల్ల ఇండస్ట్రీకి దూరమవ్వాల్సి వచ్చింది. అందుకు కారణం కమల్ హాసనేనా? స్టార్ డాన్స్ మాస్టర్తో పీకల్లోతు ప్రేమలో పడిన సిమ్రాన్ ఎందుకు విడిపోయింది? స్టార్ హీరోతో లవ్ బ్రేకప్ కారణానికి తన సక్సెసేనా? తన విషయాలన్నీ తెలిసిన ఫ్రెండ్ని ఎందుకు పెళ్లి చేసుకుంది? వాచ్ ది స్టోరీ. మహారాష్ట్రలోని ముంబైలో 1976 ఏప్రిల్ 4న సిమ్రాన్ పుట్టింది. తండ్రి అశోక్ నావెల్, తల్లి శారద. వీరిది పంజాబీ కుటుంబం. సిమ్రాన్కు మోనాల్, జ్యోతి అక్కా చెల్లెళ్ళు, సుమిత్ అనే తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పటినుంచి మొత్తం ముంబైలోనే స్కూలింగ్ కంప్లీట్ చేసింది. చిన్నప్పటినుంచే యాక్టింగ్ మీద ఇష్టం పెంచుకుంది సిమ్రాన్. ముంబైలోనే మొత్తం బాలీవుడ్ సినిమాలు షూటింగ్ మొత్తం చూస్తూ పెరిగిన సిమ్రాన్ తన చుట్టూ అలా జనాలు తిరగాలని అనుకుంది. ఇంకా తాను చదవనని, మోడలింగ్ చేస్తానని చెప్పింది. పేరెంట్స్ ఓకే చెప్పారు, కానీ ముందు డిగ్రీ అయినా కంప్లీట్ చేయమని చెప్పారు. దీంతో డిగ్రీ తర్వాత మోడలింగ్ స్టార్ట్ చేసింది సిమ్రాన్. అనుకున్నంత ఈజీగా మోడలింగ్లో ఛాన్సులు రాలేదు. చూడటానికి అందంగా ఉన్నప్పటికీ డస్కీ స్కిన్గా ఉండటంతో ఆఫర్స్ ఇవ్వటానికి యాడ్ ఏజెన్సీ వారు ముందుకు వచ్చేవారు కాదు. కానీ వచ్చిన చిన్న చిన్న యాడ్స్ అవకాశాలను మాత్రం వదల్లేదు. అలా ఓ యాడ్లో యాక్ట్ చేసింది. ఆ యాడ్లో చూసే సనమ్ హర్జాయే మూవీలో ఫస్ట్ హీరోయిన్గా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. సిమ్రాన్ అసలు పేరు రిషిబాలా నావల్. ఈ మూవీలోనే తన పేరును సిమ్రాన్గా మార్చుకుంది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. కానీ సిమ్రాన్కు మంచి పేరు వచ్చింది. కానీ తర్వాత పెద్దగా ఛాన్సులు రాలేదు. దీంతో దూరదర్శన్లో వచ్చే సూపర్ హిట్ ముకాబలా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది. దీంతో సిమ్రాన్ పేరు బాలీవుడ్లో అందరికీ తెలిసింది. అలా తేరే మేరే సప్నే మూవీలో ఛాన్స్ వచ్చింది. ఇక ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి మంచి హిట్ అవ్వటం, సిమ్రాన్కు మంచి క్రేజ్ రావటం చకచకా జరిగిపోయాయి. అప్పట్లో ముంబై హీరోయిన్స్కు సౌత్ సినిమాలలో మంచి డిమాండ్ ఉండేది. తెలుగు హీరోయిన్స్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకొని వచ్చేవారు. అలా మొదటిసారిగా మలయాళంలోని ఇంద్రప్రస్థం మూవీలో ఛాన్స్ వచ్చింది. అలా మలయాళ, తమిళ్లో అగ్ర హీరోయిన్గా కొనసాగుతూనే తెలుగులో నటించింది. తెలుగులో తమిళ్ డబ్బింగ్ వాలి సినిమాలో సిమ్రాన్ నటన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది. ఆ తర్వాత మొదటిసారిగా సిమ్రాన్ 1997లో వచ్చిన అబ్బాయిగారి పెళ్లి మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ సిమ్రాన్ యాక్టింగుకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో నేరుగా చేసిన ప్రియా ఓ ప్రియా, మా నాన్నకు పెళ్లి మూవీస్తో ట్రాక్లోకి వచ్చేసింది. 1998లో మెగాస్టార్ హీరోగా వచ్చిన అన్నయ్య మూవీలో ఆట కావాలా పాట కావాలా అంటూ సిమ్రాన్ చేసిన ఐటెం సాంగ్ ఆమె కెరీర్కు మంచి ఊపు ఇచ్చింది. ఆ తర్వాత డాడీ, మృగరాజు సినిమాల్లో చిరుకు జోడీగా నటించి మెప్పించింది సిమ్రాన్. 1999లో వచ్చిన సమరసింహారెడ్డిలో బాలకృష్ణతో జతకట్టిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఈ మూవీతో టాలీవుడ్ టాప్ చైర్ కైవసం చేసుకుంది సిమ్రాన్. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన నరసింహనాయుడు, సీమసింహం మంచి హిట్స్ సాధించాయి. 2000లో వెంకటేష్తో సిమ్రాన్ నటించిన కలిసుందాంరా కూడా హిట్ సాధించింది. ఈ మూవీలో గడసరి పిల్లగా సిమ్రాన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసింది. ఆ తర్వాత వెంకీతో చేసిన ప్రేమతోరా పరాజయం పాలైనా ఆఫర్లు తగ్గలేదు. 2000 సంవత్సరం తర్వాత చెలరేగిపోయింది. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించే హీరోయిన్ అంటే ఎక్కువగా సిమ్రాన్ పేరే వినిపించేది. 1999 నుంచి 2001 వరకు 3 ఏళ్లలో సిమ్రాన్ తెలుగులో 11 చిత్రాల్లో నటించింది. ఈ 11 మూవీస్ కూడా స్టార్ హీరోలతోనే యాక్ట్ చేసిందంటే అర్థం చేసుకోండి సిమ్రాన్ క్రేజ్ ఏ రేంజ్లో ఉండేదో. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్లతోనే 8 చిత్రాల వరకు స్క్రీన్ షేర్ చేసుకుంది సిమ్రాన్. 1999 నుంచి సిమ్రాన్ ఏడాదికి ఒకటి చొప్పున 3 ఏళ్లలో 3 ఇండస్ట్రీ హిట్ మూవీస్ సాధించింది. 1999లో బాలయ్యతో నటించిన సమరసింహారెడ్డి చిత్రం ఇండస్ట్రీ హిట్ కాగా, 2000లో విక్టరీ వెంకటేష్తో నటించిన కలిసుందాం రా చిత్రం అత్యధిక వసూలు సాధించి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. 2001లో బాలయ్యతో మరోసారి సిమ్రాన్ నటించిన నరసింహనాయుడు కూడా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్. ఇలాంటి క్రేజీ రికార్డు టాలీవుడ్లో ఏ హీరోయిన్కీ సాధ్యం కాని రికార్డును సెట్ చేసి పెట్టింది సిమ్రాన్.
టాలీవుడ్లో ఇలాంటి రికార్డు సిమ్రాన్‌కి తప్ప ఇంకెవరికీ లేదు. భవిష్యత్తులో సిమ్రాన్ రికార్డు బ్రేక్ కావటం కూడా అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ 3 చిత్రాలు కాకుండా సిమ్రాన్ తెలుగులో నువ్వొస్తావని, ప్రేమతోరా, సీతయ్య లాంటి హిట్స్ కూడా అందుకుంది. సీనియర్ హీరోలతోనే కాకుండా అప్కమింగ్ హీరోలతో నటించి మెప్పించింది సిమ్రాన్. సూపర్ స్టార్ మహేష్తో చేసిన యువరాజులో ఆమె భార్యగా చక్కగా మురిపించింది. ఆ తర్వాత హరికృష్ణ, వైవీఎస్ చౌదరి కలయికలో వచ్చిన సీతయ్యలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రంలో ఒక్క మగాడు అంటూ సిమ్రాన్ వేసిన స్టెప్పులు ప్రేక్షకుల చేత అదరహో అనిపించేలా చేసింది సిమ్రాన్. తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా సిమ్రాన్ గురించి తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి రూమర్సు లేవు. కానీ తమిళ సినిమా కోలీవుడ్లో సిమ్రాన్పై అనేక రూమర్సు ప్రచారంలో ఉన్నాయి. దళపతి విజయ్తో సిమ్రాన్ కెరీర్ బిగినింగులో ప్రేమలో పడింది. కానీ ఆ తర్వాత ఇద్దరికీ సెట్ కాక బ్రేకప్ చెప్పేసుకున్నారు. విజయ్కి దూరమైన టైంలోనే కరెక్ట్గా అప్పుడే స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకుంటున్న అబ్బాస్తో మరోసారి ప్రేమలో పడింది సిమ్రాన్. హీరోగా అబ్బాస్ మంచి సక్సెస్ అందుకున్న టైంలో ఎప్పుడూ అతడిని చూడటానికి కనీసం ఒక 20 మంది అమ్మాయిలైనా వచ్చేవారట. అంతలా అమ్మాయిల మనసు దోచుకున్నారు అబ్బాస్. అదే సమయంలో సిమ్రాన్, అబ్బాస్ కలిసి తమిళంలో పూ చూడవా చిత్రంలో మొదటిసారి కలిసి నటించారు. ఈ సినిమాతోనే సిమ్రాన్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని పుకార్లు కూడా వినిపించాయి. ఒక రకంగా చెప్పాలంటే పూ చూడవా చిత్రం ఒక క్లాసిక్ లవ్ స్టోరీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా రియాలిటీగా అనిపించటంతో బయట కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. దీనికి తోడు ఈ సినిమా హిట్ అవ్వటంతో రూమర్స్ మరింత బలపడ్డాయి. అందుకే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు బలంగా వినిపించాయి. మరొకవైపు అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కదా, ఇంకొంతకాలం సినిమాలు చేసే అవకాశం ఉందని కూడా రూమర్స్ క్రియేట్ చేశారు. అలా ఆ రూమర్స్ మధ్య వీరిద్దరూ కలిసి వీఐపీ అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఎవరికి వారు కెరియర్ను డిసైడ్ చేసుకోవటం మొదలుపెట్టారు. ఒకవైపు తెలుగులోకి వచ్చేసిన సిమ్రాన్ బాలకృష్ణ, మహేష్ బాబు, హరికృష్ణ లాంటి పెద్ద హీరోలతో నటించింది. అదే సమయంలో అబ్బాస్ మాత్రం సినిమాలు చేసినా ఆయన కెరీర్కు ప్లస్ కాలేదు. దీనికి తోడు సిమ్రాన్ కెరియర్ పీక్స్కు వెళ్లిపోయింది. స్టార్ హీరోయిన్గా సిమ్రాన్ పేరు తెచ్చుకుంటే ఫ్లాప్ హీరోగా అబ్బాస్కు ముద్రపడిపోయింది. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరగటంతో వీరి మధ్య ప్రేమ కూడా బ్రేకప్ అయి ముగిసిపోయింది. ఆ తర్వాత డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమలో పడింది. ఆయన ఎవరో కాదు, రాజు సుందరం. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం, సిమ్రాన్ మధ్య అప్పట్లో గాఢమైన లవ్ ఎఫైర్ సాగిందట. సీక్రెట్గా వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగినట్టు కూడా రూమర్స్ వచ్చాయి. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో సిమ్రాన్ కమల్ హాసన్తో కలిసి బ్రహ్మచారి అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో నటించే సమయానికి సిమ్రాన్, రాజు సుందరం ప్రేమలో ఉన్నారు. రాజు సుందరంకు చెప్పకుండా సిమ్రాన్ ఈ మూవీలో కమల్ హాసన్తో లిప్ లాక్ సన్నివేశంలో నటించిందట. దానివల్ల రాజు సుందరం, సిమ్రాన్ మధ్య తీవ్రమైన మనస్పర్ధలు వచ్చాయి. చివరికి ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది. ఇదిలా ఉండగా కమల్ హాసన్ తన రెండో భార్య సారిక నుంచి విడిపోయాక సిమ్రాన్ కమల్ ప్రేమలో పడిపోయింది. వయసులో కమల్ తనకంటే 20 ఏళ్లు పెద్దవాడైనప్పటికీ అతడికి పెళ్లి చేసుకోవాలని సిమ్రాన్ అనుకుంది. కానీ అంతలోనే కమల్ గౌతమి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత సిమ్రాన్ కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది. పర్సనల్ లైఫ్లో కూడా సిమ్రాన్ ఇబ్బందులు వచ్చాయి. ఓ పక్క సినిమా ఛాన్సులు రాక పర్సనల్ లైఫ్ను కూడా హ్యాండిల్ చేయలేకపోయేది. దీంతో తన ఫ్రెండైన దీపక్ బగ్గాను 2003లో పెళ్లి చేసుకుంది. దాదాపు 5 ఏళ్లపాటు టాలీవుడ్ను రూల్ చేసిన సిమ్రాన్ పెళ్లి తర్వాత యాక్టింగ్ ఆపలేదు. ఒక్క మగాడు, జాన్ అప్పారావు, 40+ చిత్రాల్లో నటించింది. కానీ అంతగా వర్కౌట్ కాకపోవటంతో సినిమాలకు దూరమైపోయింది. ఇక పిల్లలు పెద్దయిన తర్వాత సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్లో తుప్పారివాలన్, పేట వంటి చిత్రాల్లో నటించింది. దాంతోపాటు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. మరోవైపు పలు వెబ్ సిరీస్లో కూడా నటిస్తూ వస్తోంది. రీసెంట్గానే శబ్దం అనే మూవీలో యాక్ట్ చేసి వింటేజ్ సిమ్రాన్ని మరోసారి గుర్తు చేసింది. ఇంతకీ ఈ సిమ్రాన్ యాక్ట్ చేసిన సినిమాలలో మీకిష్టమైన సినిమా ఏంటో మాకు కామెంట్ చేసేయండి.